Please start unloading. Press the red button only after unloading is complete. Please start unloading. Press the red button only after unloading is complete. Please start unloading. Press the red button only after unloading is complete. సోషల్ మీడియా సభ్యులకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఈరోజు ఒక ఆర్డర్ తీసుకున్నాను. అది దగ్గర 40 కిలోమీటర్లు ఉంది. మీకు లొకేషను స్క్రీన్ షాట్ తీసిన దాన్ని కూడా చూపిస్తాను చూడండి. అయితే చూడండి, 41 కిలోమీటర్లు ఉంది. 1 గంట 18 నిమిషాలు జర్నీ టైము కస్టమర్కి ఫ్రీ ఇస్తున్నాం. ఈ 1 గంట 18 నిమిషాలకు 41 కిలోమీటర్లు. దానికి చూడండి, మనకిచ్చే పేమెంట్ అమౌంట్ వచ్చేసి పికప్ పాయింట్ ఇది పటాన్చెరు, డ్రాప్ పాయింట్ రియల్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ, అక్బర్ జాపేట్, తెలంగాణ. అమౌంట్ చూడండి 1472 రూపాయలు. ఈ 1472లో మనకు పోటరు 12% తీసేస్తే చూడండి, 1472 ఇంటూ 12% డివైడెడ్ బై 100, 176.64 పైసా, అంటే 177 తీసేద్దాం. 177 మైనస్ 177 తీసేస్తే 1295 రూపాయలు. 40 కిలోమీటర్లకు 1295 రూపాయలు అంటే డివైడెడ్ బై 41 కిలోమీటర్, అంటే కిలోమీటర్కు 31 రూపాయి ఇస్తున్నాడు. 31 రూపాయి ఇస్తున్నాడు. కిలోమీటర్కు 31 రూపాయి ఇస్తే అందులో డీజిల్ తీసేయండి, డీజిల్ అమౌంట్ కూడా తీసేయండి. చూడండి, డీజిల్కి మనకు 10 కిలోమీటర్ల లెక్కన 100 రూపాయలు తాగుతుంది. 10 రూపాయలు లెక్క తీసేస్తే మైనస్ 10 రూపాయలు తీసేస్తే 21 రూపాయి ఇస్తున్నాడు కిలోమీటర్. ఇందులోనే జర్నింగ్ టైము మనకు అమౌంట్ రాదు, మరియు అంటే ఆ టైం అయితే మనకు వాల్యుబులే కదా. 90 నిమిషాలు కూడా మనకు అమౌంట్ పే చేస్తలేదు. మనము కస్టమర్ కోసము ఫ్రీ ఇస్తే మనకు ఏ విధంగా కస్టమర్ కానీ పోర్టర్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుందండి? 21 రూపాయి కిలోమీటర్కు సంపాదిస్తే 21 రూపాయలు మెయింటెనెన్స్ ఏం తీయాలి, ఈఎంఐ ఏం తీయాలి, తర్వాత మన శాలరీ ఏం తీయాలి, డ్రైవర్ శాలరీ ఏం తీయాలి, బండి కొనడానికి తీసుకొచ్చిన అప్పు ఎలా తీరవాలి చెప్పండి. మళ్ళీ అందులో ఇచ్చేది రోజులో 1 డ్రాపు 2 డ్రాపు, 1 పికప్ 2 పికప్లు, మా అంటే 3 పికప్లు. ఈ 3 పికప్లు చేసేసరికల్లా మన రోజంతా గడిచిపోతుంది. రోజే 24 అవర్స్ గడిచిపోతుంది 100%. 3-4 పికప్, ఆ 3-4 పికప్ల్లో 2000 మిగులుతుంది మనకు. ప్రతి పికప్కు ప్రతి కిలోమీటర్ 21 రూపాయి ఇస్తుంది. టైముకు వాల్యూ లేదు మనకేం టైం దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడా, లేదా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందా, లేదా పోటరోడు ఫ్రీ ఇస్తున్నాడా, లేదా కస్టమర్ ఫ్రీ ఇస్తున్నాడా? ఈ ముగ్గురుట్లో ఎవ్వరు మనకు సపోర్ట్గా లేరు. ఎవరు సపోర్ట్ ఉన్నారు చెప్పండి? ఒక వెహికల్ కొందామంటే బ్యాంకులో పోయి అడిగితే నానా క్వశ్చన్లు వేస్తారు. మనం ఇండియన్స్ కాదా, లేకపోతే మనం ట్యాక్స్ కడతలేదా, మన ఆధార్ కార్డు లేదా, మన రేషన్ కార్డు లేదా, మన ల్యాండ్ లేదా, ఏది లేదు. 0 డౌన్ పేమెంట్తో మనకు వెహికల్ ఇప్పిమని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ సాయం చేయమని చూద్దాం. ఎందుకని మన దగ్గర ట్యాక్సులు తీసుకుంటుంది? ప్రతి వస్తువు పైన ట్యాక్స్ తీసుకుంటుంది.
మనకు న్యాయం జరుగుతలేదు. ఇన్ని తీసుకున్నా పర్వాలేదు, మనకు న్యాయం జరపాలి కదా, మన కష్టానికి ఫలితం ఇవ్వాలి కదా. ఏడ ఇస్తుంది మన కష్టానికి ఫలితము? కష్టానికి ఫలితము ఇంత కూడా లేదు. అదే మా వేదన, బాధ. కిలోమీటర్కి 20 రూపాయల లెక్కన సంపాదిస్తే డే మొత్తంలో ఇచ్చేది 3-4 ట్రిప్పులు. 3-4 ట్రిప్పుల్లో అది 10 కిలోమీటర్లు ఇవ్వచ్చు, 20 కిలోమీటర్లు ఇచ్చు, అయినా కూడా 20 రూపాయలు పడుతుంది ప్రతి కిలోమీటర్కి. 200 కిలోమీటర్లు తిరిగితే 100 కిలోమీటర్లు తిరిగితే 2000 మిగులుతాయి. మనం ఈఎంఐ ఏం కట్టుకోవాలి? అది కూడా ట్రిప్పులు పడితేనే మిగులుతాయి, లేదంటే ట్రిప్పులు పడకపోతే మిగిలాయి, రోజంతా వేస్టే. ఈ విధంగా మన కష్టాన్ని దోసుకుంటున్న పోర్టరు, సహాయపడలేకపోతున్న ప్రభుత్వాలు, ఎన్నో అంటే పెద్ద పెద్ద చదువులు చదివి, పెద్ద పెద్ద ఆఫీసులు ఉండి, పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉండి, పెద్ద పెద్ద ప్రతి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పోలీసు వాళ్ళని పెట్టి అన్ని వసూలు చేస్తూ మనకు అన్యాయం జరిగితే మనకు సాయం చేయలేకపోతుంది ప్రభుత్వం. ఎవరిని అడగాలి మేము? ఏ విధంగా పోరాడాలి? ఇంకెట్లా మేము కష్టపడాలి? ఇంకెట్లా కేసు పెట్టడానికి పోతే కూడా ఏ విధంగా కేసు పెట్టాలో అర్థమైతే లేదు. మేము ఏ రకంగా కేసు పెట్టాలి దాని మీద? మా కష్టాన్ని దోచుకుంటుందని, శ్రమ దోపిడీ జరుగుతుందని ఏ రకంగా కేసు పెట్టాలి? ప్రూఫ్ చూడండి, శ్రమ దోపిడీ అవుతుందా లేదా ప్రూఫ్ చూడండి. ఇగో నా ఆర్డర్ ఇది, ఈ డీటెయిల్స్. ఇక వెయిటింగ్ టైం, ఇంకా వెయిటింగ్ జరుగుతూనే ఉంది. కిలోమీటర్లు లెక్క చూస్తే ఇక 41 కిలోమీటర్లు దూరం, అంటే పికప్ నుంచి డ్రాప్ రావడానికి 41 కిలోమీటర్లు. అంత దూరం రావడానికి అంత టైం పట్టింది, 1:20 నిమిషాలు. ఆ 1:20 నిమిషాలు మనకేం ఫ్రీ రాదు. ఈ ఖాళీ 21 రూపాయలు. లోడింగ్ బండి అండి ఇది, నా కారు కాదు, ఒక ఆటో కాదు, ఒక బైక్ కాదు. వెంబడే పికప్ పాయింట్లోకి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకొని వెంబడే కస్టమర్ డ్రాప్ పాయింట్లోకి వెళ్ళి డ్రాప్ చేసేయడానికి అది వెంబడే అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చినంత అమౌంట్ మనకి ఇస్తలేరు. అంటే ఆటో వాడు సంపాదించేటంత కూడా సంపాదిస్తలేము, ఊబర్ వాళ్ళ కారు నడిపేటంత కూడా అంత సంపాదిస్తలేము. మా వృత్తికి వాల్యూ లేదా? లేదంటే మాకు విలువ లేదా? విలువ లేనప్పుడు మా దగ్గర ట్యాక్స్ తీసుకోవద్దు. మా వృత్తికి వాల్యూ లేనప్పుడు మనల్ని పోలీసులు, ట్రాఫిక్ వాళ్ళు ఆపి మాకు చలానాలు వేయొద్దు. మీకు ఆ అధికారం లేదు. అధికారం ఉన్నది అంటే, మా పైన అధికారం ఉన్నది అంటే మా హక్కులను ఉల్లంఘన జరుగుతుంది, మా శ్రమ దోపిడీ జరుగుతుంది. మాకు న్యాయం జరిపించండి. అప్పుడే మేము కూడా మీకు కావాల్సిన ట్యాక్సులు కానీ, కావాల్సిన చలానాలు కానీ, మీ రూల్స్ పాటిస్తాం మేము. మాకు అన్యాయం జరిగే విధంగా రూల్స్ లేవా? మాకు అన్యాయానికి న్యాయం చేసే రూల్స్ లేవా? చట్టాలు లేవా? పెద్ద పెద్ద చదువులు చదివిండ్రు, హక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ ప్రతి వృత్తిని, దేశంలో ఉన్న ప్రతి వృత్తికి గౌరవించండి. ఎందుకంటే దేశానికి ఆదాయము ప్రతి వృత్తి నుంచి ఉంది. ఇటు వ్యవసాయం నుంచి ఉంది, ఇటు చేతి వృత్తుల నుండి ఉంది, ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుండి ఉంది, ఇటు గవర్నమెంటు లోన్లు ఇవ్వక, ఇటు ఎక్కడి నుండి అప్పు తెచ్చి మేము ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్గా బతుకుదామని వాహనం తెచ్చుకుంటే, ఈ విధంగా కూడా శ్రమ దోపిడీ జరిగితే మేము ఎక్కడ పోవాలి? ఎవరిని అడగాలి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎవరు మాకు న్యాయం జరిపిస్తారు అని కోరుకుంటున్నాను. నా పోరాటంలో విలువ, నిజాయితీ ఉంటే నాకు సపోర్ట్ చేయండి, నాకు సహాయం చేయండి. ప్రభుత్వం కూడా నాకు న్యాయం జరిపించండి. ఇప్పటి వరకు ఈ సంపాదన పరంగా, అంటే ఈ విధంగా సంపాదించినందుకు నేను ఈఎంఐలో 6 డ్యూ అయిపోయినా, వెనక్కి పడిపోయినా. 6 డ్యూ అంటే ఏ విధంగా సంపాదన ఉందో ఆలోచించండి. నేను తెచ్చిన అప్పుని 3 లెక్క మిత్తి, 10 లెక్క మిత్తి తెచ్చిన అప్పుని ఇప్పటికీ కట్టలేదు. ఆ మిత్తికి మిత్తి డబల్ అయిపోయింది. అది కట్టలేక, వాళ్ళ నుండి మాటలు వాడలేక నానా అవస్థ పడుతున్నాం, మానసిక వేదన పడుతున్నాం, మెంటల్గా టార్చర్ పడుతున్నాం. ఇవన్నిటికీ బాధ్యత పోర్టర్. ఎందుకంటే రేట్లు ఆ విధంగా పెట్టిండు.
ఏంది మా రేట్లు ఈ కారోళ్ళకు పెట్టిన రేట్లు పెడితే ఆటోలకు పెట్టిన రేట్లు పెడితే వాళ్ళకు పెట్టినట్ల విధంగా పెట్టండి, మాకు వెయిటింగ్ టైం వదిలేయండి, ఆ విధంగా నన్ను వదిలేయండి. లేదా వెయిటింగ్ టైం పెట్టినప్పుడు మాకు కూడా వాల్యూ ఉంది, వెయిటింగ్ టైంలో రోజుకు విలువ ఉంది. ఆ రోజు కష్టపడి మేము ఈఎంఐలు కట్టడానికి, ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి, మెయింటెనెన్స్ చేసుకోవడానికి, ట్యాక్సులు కట్టడానికి ఇవన్నీ వాల్యుబులే మాకు. అవన్నీ తీరవాలంటే మాకు కూడా టైం వాల్యుబులే. రోజులే మాకు ఫ్రీ రాదు. ఒక రోజు వేస్ట్ చేస్తే ఈఎంఐ మాకు దగ్గర పడుతుంది. అట్లా ఆ విధంగా 15 రోజులు వేస్ట్ చేస్తే ఈఎంఐ కట్టడానికి ఏడికెళ్ళి తెస్తాం చెప్పండి. అట్లా సేమ్ ఆటోలకు, ఊబర్, ఓలా, బైక్ వాళ్ళకు ఉన్నంత ఫ్రీ లేదు వాళ్ళకు టైం. సేమ్ మాకు ఆ విధంగా ఇవ్వండి, లేదా రేట్లు పెంచండి, లేదా మన నష్టపరిహారం చేయండి. ఈ రెండిట్లో ఏదో దీనికి అంత బాధ్యత పోటారు. రెస్పాండ్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా. పోరాడడానికి మాకు తాకత్తు లేదు. మా దగ్గర ట్యాక్స్ తీసుకున్నప్పుడు మా తరపున మాకు సాయం చేయండి మీరు. ఆ పోటార్కు పోరాడడానికి కేసు పెట్టాలని అనుకుంటున్నా. ఇవన్నీ ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ పరంగా కూడా నా ఐడి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నా తరపున తప్పు ఉంటే, నేను సంపాదించింది కరెక్ట్గా ఉంటే, అంటే నా అన్నీ క్లియరెన్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ అప్పులన్నీ కట్టుకుంటున్నాడు అయినా కూడా పోరాడుతున్నాడు అంటే, నేను చట్టం నాకు ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. బట్ ఇవన్నీ తీరలేకపోతున్నాయి పోటర్ ద్వారా. టైం వేస్ట్ చేస్తుంది, కస్టమర్ కూడా మా టైం వేస్ట్ చేస్తున్నాడు. తీరా మేము పికప్ వచ్చినాక పికప్ తీసుకొని పికప్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత ఓవర్లోడ్ వేస్తే కస్టమర్ని అడుగుతాం మేము, సార్ ఓవర్లోడు, ఓవర్ హైటు, ఓవర్ వెడ్త్, అంటే బాడీ ఏదో ఉందో బండి వెహికల్ ఏదైతే ఆర్టీఓ రూల్స్ ఉందో ఆ రూల్స్ మించి మేము తీసుకెళ్ళలేము సార్, దానికి బాధ్యత మేము వహించలేము అని కస్టమర్కు చెప్తే వేరే బండ్లు తీసుకెళ్ళి, ఇంతకుముందు అన్ని పోటర్లోనే చేసినాం, పోటర్లోనే తీసుకెళ్ళిండు. అంటే పోటరు అంత నిర్లక్ష్యం వహిస్తుంది. అంటే పోటరు ఆ విధంగా తీసుకెళ్తే కూడా ప్రభుత్వం చలానేస్తుంది, ఆ చలానా మా మీదనే పడుతుంది, కస్టమర్ బాధ్యత లేదు. ఇంతకుముందు పోటర్ తీసుకెళ్ళిండు, అప్పుడు చలానా వాళ్ళది, మేము కట్టలేదు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళినావు, నువ్వు కట్టుకోవాలి, నువ్వే కట్టుకోవాలని కస్టమర్ అట్లా డ్రాప్ అయిన తర్వాత ఆయన అట్లా దాటుకుంటాడు. అందుకనే ఇటు కస్టమర్ మాకు సాయం చేస్తలేదు, ఇటు పోటరోడు సాయం చేస్తలేడు, ఇటు పోలీసు వాళ్ళు కూడా మా నుండే బాధ్యత మా మీదనే బాడనేస్తున్నాడు. ఇన్ని విధాలుగా మా మీద ఫోర్స్ పడుతుంది, ఎట్లా తట్టుకోవాలి మేము? అందుకని ఇంత మానసిక వేదనకు గురయ్యి నేను కేసు పెడుతున్నాను. ఇవన్నీ ప్రూఫ్స్, రేపటి పోరాడినప్పుడు ప్రూఫ్లు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. కాబట్టి నేను వీడియో చేసి అన్ని సోషల్ మీడియాలో పెడతా. వీటిని అవసరం ఉన్నప్పుడు నేను కేసులో ఉపయోగించుకుంటా. నాకు నష్టపరిహారము పోటర్ ఇవ్వాలి, దానికి సపోర్టుగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. మా దగ్గర చలానా తీసుకోవడమే కాదు, సపోర్ట్ కూడా ఇవ్వాలి. మా దగ్గర ట్యాక్సులు తీసుకోవడమే కాదు, రోడ్ ట్యాక్స్ కానీ, ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ఖర్చులు కానీ ప్రతిదీ గవర్నమెంట్కు పే చేస్తున్నాం. మేము బతకడానికి కూడా, అంటే బ్రతుకు తిండి తినడానికి, ఇల్లు కట్టుకోవడానికి, బట్టకు కూడా గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది. అవన్నీ తీసుకున్నప్పుడు మాకు న్యాయం జరిపించాలి. థ్యాంక్ యూ.